గనుక ఈ అల్పదాసుడును మరుగు చేసి ఈ రాత్రి వేళ నీ పిల్లలతో మీరే సూటిగా మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, యేసు ప్రభుల వారు యెరూషలేమునకు సమీపముగా ఆయన సమరయ గలిలయ ప్రాంతమున గుండా వెలుచు ఉండగా 10 మంది కుష్ఠు రోగులు దూరముగా నిలిచి అంటున్నారంట, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, సమరయ గలిలయ అనేటువంటి ప్రాంతం గుండా వెళ్తున్నాడు, ఆయన ప్రయాణం చేశాడని బైబిల్ ఎందుకు రాయబడిందంటే, యూదులు ఎవరు కూడా సమరయ ప్రాంతంలోను గలిలయ ప్రాంతము గుండా వారు వెళ్ళడానికి అంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ సమరయ గలిలయ ప్రాంతంలో, ఆ సమరయ ప్రాంతంలో ఎక్కువ ప్రియులారా పాపులు ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఆ మార్గమును గుండా వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అయితే యేసయ్య ఆ సమరయ ప్రాంతము గుండా, గలిలయ ప్రాంతం గుండా ప్రజలు ఎవరినైతే చేదరించుకున్నారో, ప్రజలు ఎవరైతే వారికి ఇష్టం ఉండదో, ప్రజలు ఎవరినైతే ఎలివేశారో, ఎవరినైతే ఒక మనుషులుగా చూడని స్థితిలో ప్రజలను వదిలేశారో, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ద్వారానికి, వాళ్ళ గ్రామానికి యేసయ్య ప్రయాణము చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే తోసివేయబడిన వారు, గెంటివేయబడిన వారు, ప్రియులారా, ఎవరు మనకి లేరనుకుని ఊరికి, సమాజానికి, జనానికి దూరమైనటువంటి ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ గలిలయ ప్రాంతం గుండా వెళుతూ ఉండగా కుష్ఠు రోగులంట ఆయనకి దూరంగా నిలిచారు. దగ్గరికి రాకుండా దూరంగా నిలిచి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. స్వస్థపరచమని అడగలేదు, మమ్మల్ని బాగు చేయమని అడగలేదు. ఏమని అడుగుతున్నారు? కరుణించమని అడుగుతున్నారు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు కొత్తగా దేవుని దగ్గరకు వచ్చిన తల్లులు కానీ, తండ్రులు కానీ, ప్రభువుని ఎరగిన బిడ్డలు, మాకు ఎలా ప్రార్థన చేయాలో తెలవటం లేదండి, అలా అడగాలో తెలవటం లేదు, ఏమని అడగాలో తెలియదు. మరి ప్రభు దగ్గరికి వచ్చాము, దేవుని దగ్గరికి వచ్చాము, కొత్తగా ప్రభుని నమ్ముకున్నాము, మరి మా బలహీనత లేకపోతే మా సమస్య, మా ఇబ్బంది ఎలా తెలుస్తుంది దేవుడికంటే, ఈ కుష్ఠు రోగులు యేసయ్యను ఏమన్నారు? మమ్మల్ని స్వస్థపరచమని కానీ, మమ్మల్ని బాగు చేయమని కానీ అడగలేదు. కానీ వారు ఎందుకు దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారో యేసయ్యకి తెలుసు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియమైన తల్లి, సహోదరుడా, ఏ మనసుతో దేవుని మాటలు వింటున్నావో, ఏ హృదయంతో దేవుని మాటలు వింటున్నావో, నీ గుండెల్లో ఏ బాధ ఉందో, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో, నీ కుటుంబంలో ఏ ఇబ్బందితో దేవుని మాటలు వింటున్నావో, నువ్వు చెప్పకపోయినా, నువ్వు అడగటం రాకపోయినా, నువ్వు అడగకపోయినా ఆయన హృదయ అంతరంగములు ఎరుగున్న దేవుడు కనుక ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, నువ్వు అడగక ముందే నీ అవసరాలను, నీ అక్కరలను ఎరుగున్న దేవుడు. వారు అడుగుతున్నారు, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేస్తే ప్రభు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకి కనపరుచుకోండి. అంటే మీరు స్వస్థపడిపోయారు, మీకు ఆరోగ్యం ఇచ్చాను, మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకి కనపరుచుకోమన్నప్పుడు వారు వెళుతూ ఉండగా, దారిలో వారు ప్రయాణం చేసి వెళుతూ ఉండగా, ప్రభు చెప్పిన మాటను బట్టి నడుస్తూ ఉండగానే దేవుడంట వారు ఏం చేశారు? వారికి ఏమైంది? శుద్ధులయ్యారు, స్వస్థత కలిగింది. ఏ సమాజం నుంచి వారి కుష్ఠు రోగులని త్రోసివేయబడ్డారో, గెంటి వేయబడ్డారో, వెలివేయబడ్డారో, ప్రియులారా, ఏ కుష్ఠు రోగము చేత అయిన వారికి, బంధువులకి, లోకానికి వారు దూరంగా ఉన్నారో, ప్రియులారా, ఏ వ్యాధి అయితే వారిని ప్రియులారా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా వారి జీవితాన్ని పాడు చేసిందో, వారి శరీరాన్ని అనారోగ్య పాలు చేసి ఆ బాధకు, ఆ వారి కన్నీటికి కారణమైందో, యేసయ్య వారు వెళుతూ ఉండగానే వాళ్ళకున్నటువంటి ఆ కుష్ఠి రోగాన్ని దేవుడు స్వస్థపరిచారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చెల్లులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటాము, దేవుడు నాకు ఈ వ్యాధి తగ్గిపోతే, దేవుడు నాకు ఈ అప్పు తీరిపోతే, దేవుడు నేను అనుకున్న పని జరిగిపోతే దేవుని దగ్గరికి నేను వస్తానండి, దేవుని నమ్ముకుంటాను అనుకున్న తల్లులు చాలా మంది, తండ్రులు ఉంటారు. కానీ యేసయ్య అంటున్నాడు, మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను. రెండో మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులు, నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావో, ఏ భారంతో అయితే ఉన్నావో, ఏ బాధతో బాధపడుతున్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఒకవేళ ఇల్లు లేక బాధపడుతున్నావా, ఒకవేళ నీ పరిస్థితి బాగోలేదని బాధపడుతున్నావా, ఏ బాధతో అయితే నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధతో దేవుని దగ్గరికి రా. దేవుడు నీపైన బరువైన భారమైన కాడిని విరిచివేసి, ఆయన తేలికైన కాడిని వేసి, నిన్ను తన కుమార్తెగా కుమారుడిగా చేసి అనేకుల ఎదుట ఒక సాక్షిగా దేవుడు నేను నుంచోబెడతాడు. ఈ రోజున మనం చూస్తున్న ఇంత మంచి గృహాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు ఎన్నో ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. ప్రియులారా, ఒకప్పుడు ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు ఒంగుని ఇందులోనికి వెళ్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటిగా ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, కొన్ని లక్షల రూపాయల అప్పులతో ఉన్నారు, కొన్ని లక్షల రూపాయల అప్పులు, చాలా ఇబ్బందులు, చాలా పరిస్థితులు బాగోలేదు. ఆడబిడ్డకు కూడా కట్నం డబ్బులు ఇవ్వాలి, అప్పులు చూస్తే చాలా ఉన్నాయండి, పరిస్థితి బాగోలేదండి, మాకు ఇలా ఉందని. ఆ దినాలలో మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి జనవరి నెలలో ఈ గృహాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వారు చెప్పిన మాట, ఏం చేసినా పని అవ్వట్లేదండి, పరిస్థితి ఏమీ బాగోలేదు, చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. బిడ్డకి వివాహం చేశాం కానీ ఇల్లు కట్టుకుందామన్నా కుదరతలేదు, ఇంకా పెద్ద బిడ్డకు కూడా వివాహం జరగాలి, ఇంకా పెళ్లి అవ్వలేదు, ప్రార్థన చేయండి అని. ఆశ్చర్యంగా దేవుడు అదే సంవత్సరంలో ప్రార్థన చేయగా వారి కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు ఇప్పుడు వారు చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ రైతులు కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు ఒక మార్గాన్ని చూపించి ఆ అప్పులు తీరడానికి దేవుడు ఒక దారిని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరమునే వారి బొబ్బర్లు కూడా చాలా బాగా పండి, దేవునికి స్తోత్రం. అందరికంటే బాగా పండి, నాకు బాగా హల్లెలూయా. అంటే ఆ సంవత్సరం అందరూ మినుములు వేశారు, కొంచెము అందరి తక్కువగా ఉన్నాయి, ఈ బొబ్బర్లు వేశారు, వీళ్ళది ఎలాగుంటుందో అనుకున్నారు. చాలా బత్తాలు పండి దేవుడు ఆయన కృపను బట్టి ఆ సంవత్సరమే రుణభారాలన్నీ తీరడానికి దేవుడు సహాయము చేశారు. వాళ్ళ రుణాలు తీరటమే కాదు కానీ మరి ఆ బిడ్డకి ఇవ్వాల్సిన ధనం ఇచ్చుకున్నారు. ఆ తర్వాత అన్ని ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఏం చేశాడంటే, చాలా కష్టాల్లో వచ్చారు, ఒక్కో మెట్టి ఎక్కించుకుంటూ ఈ రోజున దేవుడు ఈ స్థితిలో ఆ కుటుంబాన్ని నుంచోబెట్టడానికి గల కారణం ఏంటంటే, భారముతో ఉన్నప్పుడు వారి ఇంటి దగ్గర లేకపోతే లోకములో ఉండిపోక దేవుని సన్నిధికి రావటం వలన దేవుడు వారి పక్షంగా ఏం చేశాడు, కార్యం చేశాడు. చాలా మంది భారాలతో ఉంటాం, ఇబ్బందులతో ఉంటాం, అనారోగ్యాలతో ఉంటాం, ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ ఉంటాం, ఎన్నో స్థలాలకు వెళ్తే అక్కడికి వెళ్తే ఏం చెప్తారు, ఇక్కడికి వెళ్తే ఏం చెప్తారని చాలా చోట్లకు తిరుగుతాము. కానీ మన కష్టాలు మన దగ్గర ఉంటాయి, మన బాధలు మన దగ్గర ఉంటాయి, మన ఇబ్బందులు మన దగ్గరే ఉంటాయి. కానీ ప్రభు చెప్తున్నారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ పైనున్న బరువైన భారమైన కాడిని విరిచివేయడానికి పరలోకము నుండి ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ బరువైన భారమైన కాడిని ఆయన భరించారు. అంతేకాదు ఆయన పొందిన దెబ్బల వలన నీకేం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. అంటే మన వ్యాధి భారమును, మన శిక్ష భారమును, మానవాళి పాప భారమును నీకు నాకు బదులుగా ఆయనే మనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చి ఆయన భరించినటువంటి దేవుడు. అందుకని అంటాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి, మీ భారాన్ని నేను తీసివేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కుష్టి రోగులు ఆయన దగ్గరికి వచ్చారు కనుక, వారు ప్రభువుని అడిగారు కనుక, దేవుడు ఏ ప్రజల మధ్య, ఏ సమాజం మధ్య అయితే వారు తలదించుకుని అప్పటి వరకు ఉన్నారో అదే సమాజంలో, అదే జనము మధ్యలో దేవుడు వారిని ఎలా నిలబెట్టాడంటే, ఒక తల కింద నుంచోబెట్టాడు. అదే స్థలంలో, అదే ఏ ప్రాంతంలో అయితే, ఏ ఊర్లో అయితే ఆ కుష్ఠ రోగులు ఉండడానికి ఇష్టపడరో ఆ ప్రాంతంలోనే మరలా వారు బ్రతికి వారి జీవనోపాధి కలిగి జీవించడానికి దేవుడు సహాయము చేశాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, అయితే ఆ 10 మంది బాగుపడ్డారంట. 10 మంది వెళుతూ ఉండగా బాగుపడ్డారు. వారిలో ఒకడంట బాగుపడటంతో వెంటనేనంట కేకలు వేస్తూ, గొంతులు వేస్తూ తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఒకడే వచ్చాడు,
మిగిలిన 9 మంది కూడా రాలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మేలు పొందుకుంటాం, ఉపకారాలు పొందుకుంటాం, దేవుడు చేసినటువంటి ప్రియులార మేలులు ఉపకారాలు పొందుకుంటాం. ఆరోగ్యం వచ్చేదాకా ప్రభు దగ్గరికి వస్తాం, మేలు చేసేదాకా వస్తాం. ఆ తర్వాత ప్రభువా మరి మందిరానికి రావట్లేదు ఏంటమ్మా, మనం ఖాళీ లేదండి, తీరుబడి లేదండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ప్రభు అడుగుతున్నాడు, ఒక సమరయుడు వెనక్కి తిరిగి వచ్చాడంట, మిగిలిన 9 మంది ఎక్కడున్నారు? దేవునికి స్తోత్ర. 10 మంది బాగుపడ్డారు, కానీ 10 మందిలో ఎంతమంది వెనక్కి వచ్చారు యేసయ్య దగ్గరికి? నువ్వు నాకు మేలు చేసావయ్యా, నువ్వు నాకు ఉపకారం చేసావయ్యా, నీ వల్ల నేను బాగుపడ్డాను ప్రభువా, నీ వల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, అయ్యో ఇది నేను చచ్చిపోయేదాకా ఈ రోగం నన్ను వదలదనుకున్నాను, నీ మాట సెలవు చేత నన్ను బాగు చేసావనంట. అందరూ లోకంలోనికి వెళ్ళి వారి వారి పనుల్లో ఆ 9 మంది ఉండిపోతే ఆ ఒక్కడు వెనక్కి తిరిగి వచ్చి యేసయ్యని మహిమపరిచాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున యేసయ్య అడుగుతున్నాడు, మిగిలిన 9 మంది ఎక్కడని. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన తండ్రి, మరి దేవుడు చేసిన మేలుకు నువ్వు కొందనంత తెలియజేశావా? దేవుడు చేసిన మేలును బట్టి అనేకులు ఎదుట సాక్ష్యాన్ని చెప్పావా? దేవుడు చేసిన మేలు బట్టి అనేకులు ఎదుట దేవుని నామాన్ని ఘనపరిచావా? చాలా మంది మేలు పొందుకున్న తర్వాత ఆ సాక్ష్యాన్ని చెప్పాలంటేనే సిగ్గుపడతారు. అమ్మో వీళ్ళకి ఇలాంటి రోగం అంట, ఇలాంటి వ్యాధి అంట అనుకుంటారేమని సిగ్గుపడతారు. బైబిల్ చెప్తుంది, దేవుని కొరకు ఎవరు సిగ్గుపడతారో వారి విషయంలో కూడా దేవుడు సిగ్గుపడతాడు. వారిని కూడా నా బిడ్డలని ఒప్పుకోవడానికి అని ఇష్టపడ్డాం. ఈ రాత్రి ఏదైనా ఒక మేలు పొందుకుంటే, ఏదైనా ఒక ఉపకారం పొందుకుంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచిన, దేవుడు నీకు విడుదలిచ్చిన, దేవుడు నీ విషయంలో మేలు చేస్తే అది అనేకుల ఎదుట నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. 105వ కీర్తన, 105వ కీర్తన చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏం చేయాలంటే ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయాలి. జనముల్లో ఎందుకు ఆయన కార్యాలు తెలియచేయాలంటే, నీలాంటి కష్టము, నీలాగా బాధపడుతూ, నీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తల్లికి దేవుడు ఆ మేలు చేశాడంట. మనం మేము విన్నాము, ఆ తండ్రికి ఆ రోగం నుంచి విడిపించాడంట. అయ్యో నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్తే నాకు కూడా మేలు జరిగిద్దని వారు నీ సాక్ష్యాన్ని బట్టి విశ్వాసము కలిగి ప్రభువుని వారు వెంబడిస్తారు. అదే నువ్వు దాచేసామనుకోండి, ఆ బలహీనతో బాధపడేటువంటి వ్యక్తులు ప్రభువుని తెలుసుకోలేక వారి ఆత్మ నరకములోనికి వెళ్ళిపోతుంది. కనుక జనములలో ఏం చేయాలంట? ఆయన కార్యములను తెలియచేయాలి. సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన ఉపకారములను, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ప్రియులారా అనేక స్థలాలలో అవసరమైతే మనం సాక్ష్యం చెప్పి దేవుడు నీకు ఏ మేలు చేశాడో నువ్వు తెలియజేస్తే దేవుడు కూడా నిన్నేం చేస్తాడో తెలుసా? అనేకుల ఎదుట దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్ర. అలాగే చెప్పిన వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గరికి ప్రియులారా ఒక కుంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రతిరోజు అడుక్కోవడానికి దేవాలయం గుమ్మముల దగ్గర ఆ వ్యక్తిని పొడికేసి వెళ్ళేవారు, పడేసి వెళ్ళేవారు. అతను వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళను చేయి చాచి అడుక్కుంటూ ఉండేవాడు. సాయంత్రం అయిన తర్వాత ఆ 2 మనుషులు వచ్చి ఆ డబ్బులు వాడిని తీసుకుని వెళ్ళి 3 వాటాలు వేసుకుని శుభ్రంగా పంచుకుంటూ ఉండేవారు. ఈ కుంటువాడు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళ ఎండ విపరీతమైన ఎండ వచ్చినా అలా అడుక్కోవటమే, వర్షం కురిచినా బంధువులు అలా అడుక్కోవటమే. ప్రియులారా వాడు అడుక్కుంటేనే వీడికి భోజనము, లేకపోతే ఎవరు అతన్ని చూసేవారు కాదు. అయితే ఒకరోజు నా పేతురు యోహానుడు దేవాలయంలోనికి వెక్కి ఆ కుంటివాడిని చూశారంట. వారు చాలా కనికరింపడ్డారు. అంటారు, ఇదిగో మా వైపు చూడు అనగాని, తేర చూడు అనగాని అతడంట వెండిస్తాడేమో, బంగారం ఇస్తాడు, ఇంత తేర చూడమన్నారని అతడు ఆసక్తితో ఆ దైవజనుల వైపు చూడటం మొదలు పెట్టాడు. ఎలా చూస్తున్నాడంట? ఆసక్తితో దేవుని యొక్క సేవకుల వైపు చూస్తున్నప్పుడు పేతురు యోహానులు అంటారు, మా దగ్గర వెండి బంగారం లేవు గాని మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నామని వాడి కుడి చేయి పట్టుకుని నజరేయుడైన యేసు నామమున లెమ్మను గాని వాడు దిక్కును లేచాడంట. శీలమండలం మొదలుకొని వాడి బలమును పొందుకొని ప్రియులారా గంతులు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవాలయములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
ఈనాడు నువ్వు వెళ్ళగలుగుతున్నావా? స్వస్థత పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత, ఉపకారం పొందిన తర్వాత దేవాలయంలో మనం ఉండగలుగుతున్నామా? దేవుని గణపరచగలుగుతున్నామంటే చాలా మందికి బాగుపడిన తర్వాత ఖాళీ లేదండి, తీరుబడి లేదండి. ఉద్యోగము లేకపోతే మంచి వ్యాపారం మనకి ఇచ్చేదాకా దేవుడిని అడుగుతాం. అది మంచిగా దేవుడు అంతా అన్ని సమృద్ధి చేశాడు అనుకోండి, ఖాళీ లేదంటే. కానీ కుంటువాడు బాగుపడంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, మా నాన్న దగ్గరికి వస్తాను, మా ఊరోళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించి వస్తాను లేదు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తన్ను బాగు చేసిన దేవునికి చూపించుకోవడానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కనపరిచాడు. కనుక ఈ రోజు నా బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ మేలైతే పొందుకున్నావో, ఏ ఉపకారం అయితే పొందుకున్నావో, ఆ ఉపకారాన్ని బట్టి దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎవరు ఆయన్ని గణపరుస్తామో మరలా దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా బైబిల్ చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీవును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషించవలను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ కొందంతా కూడిక? ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అంటాడు, నీ దేవుడని యెహోవా నీకును నీ ఇంటి వారికి చేసిన మేలంతటి విషయములోను నువ్వు ఒక్కళ్ళ మాత్రమే సంతోషించడం కాదు, నీవును నీ సేవకుడును నీ దేశంలో ఉన్నటువంటి పరదేశులు అంటే నీ చుట్టాల బంధువులను పిలిచి మీ ఇంటి వారందరూ కలిసి అంటే ఏం చేయాలంటే ఇలాంటి కూటం పెట్టుకుని సంతోషించాలి. దేవుడు నాకు మేలు చేశాడు, ఈ ఉపకారం చేశాడు, దేవుడు చేసిన మేలు బట్టి నేను ఇలా ఉన్నానంట. మనం ఒక్కళ్ళమే సంతోషించి మనం ఒక్కళ్ళమే ఏదో దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్తున్నాను, కానుకేసుకున్నాను, ఇక్కడితో అయిపోయిందని కాకుండా, ఒకటి నీవు సంతోషించాలి, రెండు నీ సేవకుడు సంతోషించాలి, మూడోదంట నీ దేశంలో ఉన్న పరదేశులు అంటే దేవుని ఎరగని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నీ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరినీ పిలుచుకుని ఒక కూడిక పెట్టుకుని సాక్ష్యాన్ని తెలియజేసి వచ్చిన వారందరికీ పలహారమో భోజనమో ఏర్పాటు చేసుకుని దేవుడు నీకు మేలు చేశాడని సాక్ష్యాన్ని తెలియజేసినప్పుడు ఆ కూడికకు వచ్చినటువంటి బిడ్డల్లో ఎవరైనా ప్రభువుని తెలుసుకోలేకపోతే ఆ రోజున సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న ఆరాధన బట్టి ప్రియులారా దేవుని తెలుసుకుని నమ్ముకుంటే వారు నీ వలన ఒక రోజున ఒక సాక్షిగా మారుతారు. నేను పలానా ఇంటికి వెళ్ళవాళ్ళమండి, వాళ్ళ కూటమి పెట్టినాడు, పిలిచారు, దేవుడు ఆ రోజున నన్ను పట్టుకున్నాడు, నాకు విడుదలనిచ్చాడు, నాకు స్వస్థతనిచ్చాడు అని నీ ద్వారా నీవు రక్షణ పొందటమే కాదు, నీ కుటుంబం రక్షించబడటమే కాదు, అనేకులు పరదేశులు కూడా ఏమవుతారు? రక్షణలోనికి వస్తారు. దేవునికి స్తోత్రం. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కూటమి ఏదన్నా పెట్టుకున్నామంటే, ఏదన్నా క్రైస్తవులుగా పిలుచుకున్నామంటే మన సంఘం మట్టికే, మన నలుగురు మట్టికే, మన కులం మట్టికే, మన సంఘంలో ఎంతమంది ఉంటారు, 30 మంది 20 మంది లెక్కేసుకుని వాళ్ళు మాత్రమే పిలుస్తాం, మళ్ళీ ఇంకొక పిలము. అది చాలా తప్పు. ఒక కూడిక ఏర్పాటు చేస్తున్నప్పుడు నీ సంఘమే కాదు, నీ చుట్టాలే కాదు, నీ బంధువులే కాదు, అనేకులను ప్రభు పేరట పిలుచుకుని వారికి సువార్తను అందించేటువంటి అవకాశం ఏంటంటే స్తుతి కూడిక. ప్రభు నామాన్ని గణపరిచేటప్పుడు చుట్టాలు ఉత్తప్పుడు రమ్మంటే ఎవరు రారు, ఉత్తప్పుడు ప్రభు దగ్గర రావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి అక్క అవుతావు కాబట్టి, లేకపోతే వదిన అవుతావు కాబట్టి, అన్నయ్య అవుతావు కాబట్టి ఈ రోజున మరీ చెప్పాడు మా ఊడు వెళ్ళాలని బాధపడతాడని ఆ విషయంలో అతను ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుని యొక్క 4 మాటలు విని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మ హృదయము దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సముద్రం ఒడ్డిన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ సమయంలో ఓదా రంగు పొడముకుంటున్న తూతైరా పట్టణస్థురాలైనటువంటి స్త్రీ ప్రియులారా లూదియా ఏం చేస్తుందంట? ఆమె వ్యాపారం చేసుకుంటుంది. కానీ పౌలు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంచగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అప్పుడు ఆమె హృదయం తెరిస్తే ఆవిడ ఒక్కడానే రక్షించబడిందంటే ఆవిడంటది, అయ్యా నేను విశ్వాసం కలదానని మీరు ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అని వారి కుటుంబం అంతా కూడా ఏమైందంటే రక్షణ పొందింది. ఒకవేళ నువ్వు 10 మందికి భోజనం పెడతావేమో, 10 మందికి పలారం పెడతావేమో, నువ్వు 10 రూపాయలు లేకపోతే 1,000 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తావేమో, దేవుడు 10,000 ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం.
ఈ రోజున చాలా మంది ధనము, చాలా మంది డబ్బులు అనేకమైనటువంటి వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తాం. కానీ దేవుని విషయంలో చేయాలంటే కొంతమంది అంటారు, ఆ వంటలు ఎవరు చేస్తారండి, ఈ ఏర్పాట్లు ఎవరు చేస్తారు, ఇవన్నీ మేము చేయలేమండి, ఏదో సాక్ష్యం చెప్పి కానికేసేసుకుంటే సరిపోతుందని. బైబిల్ చెప్తుంది, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుడు నీ కుటుంబాన్ని అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. అందరూ మందసాన్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రియులారా, ఆ మందసాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో సమూయేలు రాసినటువంటి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మందసం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ఎవరమ్మా? ఉబేదేదేము ఆ మందసం పెట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడంట? ఉబేదేదేమును ఇంటి వారందరినీ, తనకు కలిగిన ఆస్తిని అంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వదిలేశాడా? అందరం నాకెందుకు, అందరూ అమ్మో మనకెందుకు, లేదో సాక్ష్యం చెప్పుకున్నా అని అనుకుని వెళ్ళిపోవచ్చు. ఆ మందసం పెట్టుకుంటే మనకి ఏమన్నా ప్రమాదం వద్దని అందరూ వెళ్ళిపోయారు. కానీ ఓబేదేదేము ఏం చేశాడు? దేవుడు కొరకు ఆ మందసాన్ని తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు ఓబేదేదేముని దీవించాడు, తన ఇంటి వారిని దీవించాడు. తనకు కలిగిన వ్యవసాయం అయితే వ్యవసాయము, పాడైతే పాడి, పంట అయితే పంట, చేతుల్లో రెక్కల కష్టాలు చేత దేవుడు ఏం చేశాడు? అతని కుటుంబం అంతటిని 3 నెలల్లో దీవించాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఓబేదేదేములాగా ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, కుంటివాడు మేలు పొందిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, అర్పణ చెల్లించాడు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడగలిగిన వ్యక్తిగా ఉంటే బైబిల్ చెప్తుంది, అంతకు మించిన 100 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఓబేదేదేము కలిగిన తన పిల్లలను, తన సంతానమును, తన ఆస్తిని, తన చేతుల్లో రెక్కల కష్టార్జితాన్ని, తనకిచ్చిన పాడిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? 100 అంతలుగా దేవుడు దీవించాడు. నేనంటాను, ఈ రోజున మన కోసం ఎన్నో ప్రయాసపడుతూ ఉంటాం. ఒక పండుగ వచ్చిందంటే అనేక రకాల పప్పులు అనేక రకాలుగా వండుకుంటూ రాత్రి పగలు కూడా ఉంటాం. కానీ మనం తింటాం, దానివల్ల మనకి ప్రయోజనం ఏం కాదు. కానీ దేవుని పేరటను కష్టపడగలిగి, దేవుని పేరటను ప్రయాసపడితే ఆయన అంటాడు, నా నామమున గిన్నెడు నీళ్ళిచ్చిన ఏం పోదంట వారి ఫలము వృధాగా పోదు. నామం నీళ్ళిస్తేనే వృధాగా పోనప్పుడు, వచ్చిన వారిని తృప్తిపరిచి పంపిస్తున్నప్పుడు ఎంత ఆశీర్వాదం ఉంటుంది నీకు, ఎంత దీవెన ఉంటుంది, ఎంత మేలు దేవుడు చేస్తాడు. ఎప్పుడైనా అనుకున్నావా, నాకు ఈ మేలు చేశాడు దేవుని, నేను ఇంత ఘనపరచాలి, ఇంత మహిమపరచాలి, ఇంతగా దేవునికి స్తుతి చెల్లించాలి, ఇంకా నేను దేవుని ఘనపరిస్తే దేవుడు నన్ను ఇంకా ఘనపరుస్తాడని. ప్రియులారా, దేవుని కొరకు ఘనపరిచే మనసు నీకుంటే ఆశీర్వదించే చెయ్యి ఎప్పుడు కూడా నీ కూడానే ఉంటాను. ఆయన ఘనపరచాలనే మనసు మనకు ఉండాలి కానీ, ఆయన కొరకు ప్రయాసపడాలనే మనసు మనకు ఉండాలి కానీ, ఆయన కొరకు మనకు ఖర్చు అవ్వాలనే మనసు మనకు ఉండాలి కానీ, ఆయన ఆశీర్వదించే హస్తం ఎప్పుడు కూడా మన దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? కూడానే ఉంటుంది. కనుక బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, మరి దేవుడు చేసిన మేలును మనము దాచిపెట్టకుండా ఘనపరిచి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు ఆయన ఆకాశం అనే ధననిధిని తెరిచి పట్టజాలని దేవుని నిండుగా మెండుగా దేవుడు దయచేస్తాడు. ఈ రాత్రి మరి ఈ కోటాన్ని పెట్టుకున్నటువంటి కుటుంబానికి